హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ డిఎస్సి 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ విషయంలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాబ్లమ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఆ ప్రాబ్లమ్స్ మీకు వస్తే వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ డిఎస్సి 2024 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. దాని ద్వారా మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి, సో మేము డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ బోత్ మీడియంస్కి అప్లై చేయడం జరిగింది, లేదా మేము ఎస్జిటి బోత్ మీడియంస్కి అప్లై చేయడం జరిగింది, లేదా మేము పిఈటికి సంబంధించి బోత్ మీడియంస్కి అయితే అప్లై చేయడం జరిగింది. ప్రజెంట్ మాకు సంబంధించి ఏదో ఒక మీడియంకి సంబంధించిన హాల్ టికెట్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది, అనదర్ మీడియంకి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు. మాకు సంబంధించి సొల్యూషన్ చెప్పండి సార్ అని అయితే డిఫరెంట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో ఈ ప్రాబ్లం కోసం మేము మనకు సంబంధించి సార్ వాళ్ళని అయితే కాంటాక్ట్ కావడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎస్ఏ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి అప్లై చేసినారనుకోండి. సో ఎస్ఏ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కనుక ఒకే రోజు ఎగ్జామ్ ఉంటే, దట్ ఈస్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 18th రోజే మీ యొక్క ఎస్ఏకి సంబంధించిన తెలుగు మీడియం, 18th రోజే ఎస్ఏకి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ ఉంది అనుకున్నట్లయితే, సో ఈ విధంగా ఒకే రోజు ఎగ్జామ్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఏదో ఒక మీడియంకి సంబంధించిన హాల్ టికెట్ మాత్రమే రిలీజ్ చేశామని మనకు సంబంధించిన సార్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది, ఈ యొక్క డిఎస్సి బోర్డుకు సంబంధించిన అథారిటీస్ అయితే. సో అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేస్తే, సో ఒకే రోజులో ఎగ్జామ్ ఉంటే మీకు ఒకే హాల్ టికెట్ వస్తుంది. బోత్ మీడియం కలిపి ఒకే హాల్ టికెట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. మీరు అదర్ హాల్ టికెట్ కోసం ట్రై చేస్తే నో డేటా ఫౌండ్ అని కానీ మీ డీటెయిల్స్ తీసుకోకపోవడం కానీ లాంటి ప్రాబ్లం వస్తుంది అని అయితే చెప్పారు. సో ఎందుకు అంటే వాళ్ళు బోత్ మీడియం ఒకే రోజులో ఉంది కాబట్టి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఆ బోత్ మీడియంస్కి. అలా మీలో ఎవరైనా సరే సేమ్ డేట్లో బోత్ మీడియంస్కి ఎగ్జామ్ అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉంటే మీకు ఒకటే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. అలా కాకుండా మీరు తెలుగు మీడియంకి అప్లై చేశారు, ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేశారు, తెలుగు మీడియం వచ్చేసి 24th రోజు ఉందనుకుందాం, ఇంగ్లీష్ మీడియం వచ్చేసి 18th రోజు ఉందనుకుందాం. ఇలా డిఫరెంట్ డేట్స్లో ఉన్నట్లయితే మీకు 2 హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. సో ఫస్ట్ మీరు స్కెడ్యూల్ అనేది వెరిఫై చేసుకొని, స్కెడ్యూల్ ప్రకారం మీకు ఎస్సీకి సంబంధించి తెలుగు మీడియం ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, ఎస్సీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అనేది అయితే ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుంటే దాన్ని బట్టి మీకు హాల్ టికెట్స్ ఉంటాయి. అండ్ మేము వేరే డిస్ట్రిక్ట్ కూడా అప్లై చేసాం సార్ అని చెప్తారు. వేరే డిస్ట్రిక్ట్ అప్లై చేసినా కూడా సో ఆ డిస్ట్రిక్ట్కి అండ్ మీరు అప్లై చేసిన బోత్ డిస్ట్రిక్ట్స్కి ఒకే రోజు ఎగ్జామ్ ఉందా, డిఫరెంట్ ఎగ్జామ్ ఉందా అనేది వెరిఫై చేసుకోండి. డిస్ట్రిక్ట్స్కి సంబంధించి కూడా సేమ్ డేలో ఎగ్జామ్ ఉంటే అలాంటి స్టూడెంట్స్ కూడా ఒకటే హాల్ టికెట్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. ఇది వాళ్ళు మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే. ఎందుకంటే బోత్ డే ఎగ్జామ్ ఉంది కాబట్టి 2 హాల్ టికెట్స్ అవసరం లేదన్నట్టుగా ఒకే హాల్ టికెట్ ద్వారా మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది సో బోత్ హాల్ టికెట్స్ ఎందుకు రిలీజ్ అవ్వట్లేవు, కొందరికి ఎందుకు రిలీజ్ అవుతున్నాయి, కొందరికి ఎందుకు రిలీజ్ అవ్వట్లేవు అంటే కారణం, సో మీకు ఎగ్జామ్ అనేది డిఫరెంట్ డేట్స్లో ఉంటేనేమో 2 హాల్ టికెట్స్ ఇస్తారు బోత్ మీడియంకి. ఎగ్జామ్ అనేది సో బోత్ మీడియంకి ఒకే రోజు ఉన్నా లేదా బోత్ డిస్ట్రిక్ట్కి ఒకే రోజు ఉన్నా కూడా సో మీకు ఒకే హాల్ టికెట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మా యొక్క హాల్ టికెట్ పైన డిస్ప్లే అవ్వట్లేదు సార్, దానికి సంబంధించిన సొల్యూషన్ చెప్పండి అంటున్నారు. ఫోటో సిగ్నేచర్ అనేది అది సర్వర్ ప్రాబ్లం మాత్రమే. సర్వర్ ప్రాబ్లం వల్ల మనకు ఫోటో సిగ్నేచర్ అయితే డిస్ప్లే అవ్వలేదు. నైట్ మనకు అరౌండ్ 11 o'clock వరకు కూడా ఎంత ట్రై చేసినా సో మెనీ ఆస్పిరెంట్స్కి వారి యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోటో సిగ్నేచర్ డిస్ప్లే అవ్వలేదు. మార్నింగ్ డౌన్లోడ్ చేసుకుంటే ఫోటో హాల్ టికెట్ అనేది డిస్ప్లే అయింది. అండ్ ఆఫ్టర్నూన్ కూడా 1:30 నుంచి 2 వరకు హాల్ టికెట్ సంబంధించి ఫోటో సిగ్నేచర్ డిస్ప్లే అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ అప్డేట్ చేయడం జరిగింది. సర్వర్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే డిస్ప్లే అవ్వట్లేదు. బట్ మీరు మొబైల్ ద్వారా కాకుండా ల్యాప్టాప్ ద్వారా కానీ సిస్టమ్ ద్వారా కానీ ట్రై చేసినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క హాల్ టికెట్ పైన ఫోటో సిగ్నేచర్ అయితే డిస్ప్లే అవుతుంది, మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, సో నేను ఒకే పేపర్కి అప్లై చేశాను, దట్ ఈజ్ ఎస్ఏకి కానీ లేదా ఎస్జిటికి కానీ పిఈటికి కానీ నాకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు సార్, నో డేటా ఫౌండ్ అని వస్తుందని అయితే చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎస్ఏ సోషల్ సైన్స్కి అప్లై చేశారనుకుందాం, మీరు సోషల్ స్టడీస్కి అప్లై చేసినట్టయితే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్, మీకు సంబంధించిన సో మీ యొక్క మీడియం అనేది, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డేటా పైన క్లిక్ చేయగానే హాల్ టికెట్ అయితే ప్రజెంట్ డౌన్లోడ్ అవుతున్నాయి. దీన్ని ఇంతకుముందుకు మేము సార్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎస్ఏ ఇంగ్లీష్ స్టార్టింగ్లో మనకు వచ్చేసి మళ్ళీ మీడియం అనేది చూపించింది. ఇప్పుడు మీడియం కాకుండా నన్ అనేది చూపిస్తుంది, నాట్ అప్లికేబుల్ అనేది. మీరు నాట్ అప్లికేబుల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే, ఎస్ఏ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుంటే
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఇన్ కేస్ మీరు టీఎస్ డిఎస్సికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లేదా మీరు డైరెక్ట్గా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసినట్టయితే వాళ్ళు మీ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.